హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్. నా పేరు బూసా శ్రీనివాసరావు. సో తను నా బామర్ది బుక్శెట్టి నాగేంద్రబాబు. సో ఇప్పుడు మేము ఒక మంచి పని చేయాలనుకుంటున్నాము. అదేంటంటే మా ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో సో కుర్చీలు అయితే లేవు. సో ఎందుకు లేవు అంటే రీసెంట్గా గైనకాలజిస్ట్ మేడం గారు, డాక్టర్ గారు రావడంతో అక్కడ గర్భిణీలు ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఈరోజైతే నేను చూశాను, చాలామంది నిల్చున్నారు అక్కడ. సిబ్బంది కూడా చెప్పారు సో కుర్చీలు కావాలని. అందుకోసమే మేము గురజాల్లో ఒక షాప్ దగ్గరికి వచ్చాము. చూడండి, ఇక్కడ షాప్ దగ్గరికి వచ్చామన్నమాట. సో ఇప్పుడు మేము కుర్చీలు తీసుకొని అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చేస్తాము. సో ఈ కుర్చీలు స్పాన్సర్షిప్ అనేది హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ వాళ్ళు స్పాన్సర్షిప్ చేశారు ఫైనాన్షియల్గా. సో వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం మంచివాడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదాలు. మేము షాప్లోకి వెళ్ళగానే కొన్ని కుర్చీలు చూపించారు. మాకైతే ఈ బ్లాక్ కలర్ వై కంఫర్టబుల్గా ఉంటాయని అనిపించింది. సో వాటిని తీసుకోవాలని డిసైడ్ అయిపోయాము. ఇవి జత 600, ఇవి జత 1000 రూపాయలు. ఇవి రెడ్ కలర్వి ఓకే, జత 1000 రూపాయలు. సో గైస్, యాక్చువల్గా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన వాళ్ళకి సపోర్ట్ బ్యాక్ సపోర్ట్ అయితే ఉండాలి. సో నేను ఈ బ్లాక్వి కానీ ఇవి ప్లాన్ చేస్తున్నాను. సో బట్ కాస్ట్ అయితే ఎక్కువ 500 చెప్పారు. సో ఇవైతే ఇలా ఉన్నాయి. కూర్చో. ఓకే, మంచి సపోర్ట్ అయితే ఉంది ఇవైతే. సో ఈ షాప్ వచ్చేసి విజయ రాఘవేంద్ర ఫర్నిచర్. సో ఈ అన్నయ్య మాకు యాక్చువల్గా 1000 చెప్పారు బయట అయితే, కానీ ఈ అన్నయ్య జత వచ్చేసి 850 అన్న చెప్పింది మీరు, జత 850 చెప్పారు. సో కొంచెం డిస్కౌంట్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ అవర్ ఛానల్. ఓకే గైస్, ఇప్పుడు మేమైతే ఈ బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను. సో చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ చేతులు పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంది. సో ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన వాళ్ళు కూడా చాలా తక్కువలో కూర్చొని ఇలా కన్వీనియంట్గా ఉంది. అందుకని నేను ఈ కుర్చీలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. చూడండి, ఈ కలర్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎవరైతే స్పాన్సర్షిప్ చేశారో వాళ్ళ యొక్క పేరు ఇక్కడ హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ అని మనం రేడియం స్టిక్కర్ అయితే కూడా వేయించడం జరుగుతుంది. సో ఇటువంటి మంచి పనులు చేయడం కోసం మనం మంచివాడు యూట్యూబ్ ఛానల్ కాబట్టి తప్పకుండా మీరు ఈ వీడియో లైక్ చేయండి. మీరు కూడా ఇటువంటి మంచి పనులు చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ గైస్. ఇవి మనం కొన్న కుర్చీలు అనమాట, వరుసగా వేశాను. సో 7 కుర్చీలు అయితే మనము ఆర్డర్ పెట్టాము. 1 2 3 4 5 6 7 అనమాట, బ్లాక్ కలర్. సో చూడండి, ఇవి కన్వీనియంట్గా ఉన్నాయి కూర్చోడానికి, అందుకే ఇవి కొన్నామన్నమాట. హాయ్ టు ఆల్, ఈరోజు మేము గురజాల గవర్నమెంట్ హాస్పిటల్లోకి కుర్చీలు ఇవ్వడానికి ప్లాన్ చేసుకున్నాము. ఈ అన్నయ్య గారు గురజాల్లో ఉంటారు. ఈయన షాప్ ఇదనమాట. ఈయన పేరు అలేఖ్య గారు. సో చాలా తక్కువ కాస్ట్కి ఇచ్చారు. మన ఛానల్ తరఫున తప్పకుండా ఈయనకి చాలా ధన్యవాదాలు. సో మీరు కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. సో మీకు ఏమైనా కావాలి అనుకుంటే గురజాల్లో ఈయన షాప్ మీ అడ్రస్ చెప్పండి. విజయ రాఘవేంద్ర ఫర్నిచర్ గురజాల. ఓకే. సో మీకు నేను ఈయన బోర్డు కూడా చూపిస్తాను. సో ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, తప్పకుండా మీరు కూడా ఇక్కడ కొనుక్కోండి. థ్యాంక్ యూ. ఈ 7 చైర్స్ అయితే కొన్నాము. సో ఇక్కడ స్పాన్సర్షిప్ రేడియం స్టిక్కరింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ అన్నయ్య మాకు హెల్ప్ చేస్తున్నారు. సో ఇప్పుడు మేము వీటిని రేడియం స్టిక్కరింగ్ కోసం తీసుకెళ్తున్నాం అనమాట. సో వీటిని మేము షాప్ దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ స్టిక్కర్ వేయించి అప్పుడు స్పాన్సర్షిప్ చేస్తాము. మొత్తం కనిపించాలి కుర్చీలు. ఓకేనా? మేమైతే తీసుకుని వెళ్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ నేను యూనివర్సిటీకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాను, కానీ సడన్గా ఎందుకో ఇచ్చి వెళ్దామని అనుకున్నాను కుర్చీలు. సో అందుకనే ఈ నాగేంద్రబాబుకు ఫోన్ చేసిన వెంటనే ఇమీడియట్గా రావడం జరిగింది. తన హెల్ప్ తీసుకొని మేము ఈ కుర్చీలు కొన్న దగ్గర నుండి గురజాల సంత వైపు ఉన్న
రేడియం స్టిక్కరింగ్ షాప్కి అయితే తీసుకొచ్చాము. ఇది కొత్తగా పెట్టారు, సో అతను షాప్ దగ్గర లేడు. సో అందుకనే ఈ నాగేంద్రబాబు తనకి కాల్ చేసి పిలుస్తున్నాడు. షాప్ అనమాట, రేడియం స్టిక్కరింగ్ షాప్ అనమాట ఇది. సో ఇప్పుడే మేము బైక్ మీద తీసుకొచ్చాము. సో మా బామ్మర్ది లోపలికి తీసుకెళ్తున్నాడు కుర్చీలన్నింటినీ. సో చాలా హార్డ్ వర్క్గా ఉంది. జనరల్గా చెప్పడం వేరు, ఒరిజినల్గా దిగేది మనం వర్క్ చేసేది వేరు అనమాట. మేము వచ్చిన వెంటనే ఈ బ్రదర్ డైమెన్షన్స్ తీసుకొని స్టిక్కరింగ్ అయితే స్టార్ట్ చేశాడు. ఎవరైతే స్పాన్సర్షిప్ ఇచ్చారో అక్కడ హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ అని స్టిక్కర్ ఇచ్చింది జరిగింది, స్పాన్సర్షిప్ వాళ్ళనమాట. సో ఎందుకంటే వీళ్ళ గురించి మనం చాలా అప్రిషియేట్ చేయాలి. సో జనరల్గా సోషల్ సర్వీస్ అంటే 1 లేదా 10, 100 కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళు వేలల్లో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో పేదవారికి లేదా అనాథలకి, వృద్ధులకి ఆహారం అందించడం లాంటి గొప్ప గొప్ప మంచి పనులు చేస్తూ ఉంటారు. సో మీరు కూడా ఈ హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ టీంలో మెంబర్గా జాయిన్ అవ్వాలంటే ఫేస్బుక్లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లో హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ అని మీరు టైప్ చేయండి. వీళ్ళు పేజ్ అనేది ఉంటుంది, లైక్ చేయండి తప్పకుండా. సో మంచివాడి యూట్యూబ్ ఛానల్ తరపున హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ టీం వారికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు. సో నేను అడగగానే ప్రెగ్నెన్సీ వాళ్ళు చాలా నిల్చుంటున్నారండి, సో ఇబ్బంది పడుతున్నారు, కూర్చోడానికి కుర్చీ లేవని చెప్పగానే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపోయి కుర్చీలు స్పాన్సర్షిప్ చేశారు. ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నడి ఎండకి మేము ఈ కుర్చీలు అయితే ఫైనల్గా హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఈ తాతయ్య గారు అయిపోయిన తర్వాత ఈ షాప్ ఓనర్ కూడా మేమైతే డాక్టర్ గారికి ఈ కుర్చీలు హ్యాండ్ ఓవర్ చేసేసి ఇక మేము ఒక ఫోటో దిగేసి మేమైతే రిటర్న్ అయ్యాము. థ్యాంక్స్ టు హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్. సో మేము అడగగానే ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఈ చైర్స్ అనేవి యూజ్ అవుతాయని అడగగానే ఇమీడియట్గా స్పాన్సర్షిప్ చేశారు. ఫ్రమ్ మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ టీమ్ మెంబర్స్ ఆఫ్ హోప్ హెల్పింగ్ హ్యాండ్స్. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి పనులు మీరు ఇంకా ఎన్నో చేయాలి. సో తప్పకుండా అందరూ హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ యొక్క ఫేస్బుక్ పేజీలో అందరూ జాయిన్ అయ్యి హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ మెంబర్గా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అండి, ఇది మా గురజాల గవర్నమెంట్ హాస్పిటల్. సుమారు 2 గంటలు కష్టపడి మేము కుర్చీలు కొనుక్కొని వాటికి రేడియం స్టిక్కర్స్ వేసి సో ఇప్పుడే డాక్టర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో గర్భిణీ స్త్రీలకి అది ఉపయోగపడుతుంది. సో యాక్చువల్గా నేను 3ంటికి ఊరికి వెళ్ళాలి, కానీ నాకు 2 అవర్స్ టైం పట్టింది. 5ంటికి వెళ్తున్నాను. సో మంచి పని కోసం నేను